హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జెమినీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏ క్షణమన్నా అది లోక్సభ పార్లమెంట్లో ప్రవేశపెట్టేదానికి అయితే ఆస్కారం ఉంది. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా కొన్ని పార్టీలు అపోజ్ చేస్తున్నాయి. అందులో తమిళనాడు నుంచి డిఎంకే బాగా బలంగా అపోజ్ చేస్తుంది. అండ్ కొత్తగా ఏర్పడినటువంటి తమిళ యాక్టర్ విజయ్ పార్టీ ఏదైతే ఉందో టీవీకే, అది కూడా అపోజ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తూ ఉంది. సిపిఐ అపోజ్ చేస్తూ ఉంది. ఇలా కొన్ని పార్టీలు దగ్గరగా 15 పార్టీలు అయితే వీళ్ళని అపోజ్ చేస్తున్నాయి. అయితే బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియని అంత పట్టుబట్టి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏముంది అంటే, బీజేపీకి బేసిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల, ఆ రాజ్యాంగంలో ఉన్న విలువల పట్ల గౌరవం లేని వ్యక్తులు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో వాళ్ళు ఓన్ ఎజెండాతో ఉండే, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి రాజ్యాంగం కావాలి. సో ఆ రాజ్యాంగం కావాలి అంటే ఒక్కసారిగా రాజ్యాంగాన్ని మార్చేస్తే, రాజ్యాంగాన్ని తీసేస్తే దేశం మొత్తం ఒక అవుట్రేజియస్ ప్రొటెస్ట్ మోడ్లోకి వచ్చేసేసి చాలా పెద్ద మొత్తంలో వీళ్ళ మీద విమర్శలు అనండి, లేకపోతే గొడవలు అవ్వండి, దేశం అల్లకల్లోలం అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకని స్టెప్ బై స్టెప్ రాజ్యాంగంలో ఉన్న ఏవైతే అబ్స్టికల్స్ ఉన్నాయి వీళ్ళ ఎజెండా ఇంప్లిమెంట్ చేసేదానికి దాన్ని స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఉన్న ఫెడరల్ సెటప్లో పార్లమెంట్, తర్వాత స్టేట్ అసెంబ్లీస్ రెండు సపరేట్ ఎంటిటీస్, రెండు అటానమస్ ఎంటిటీస్ అనమాట. సో పార్లమెంట్ పరిధి పార్లమెంట్కి ఉంటుంది, అసెంబ్లీ పరిధి అసెంబ్లీకి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో కానీ లేకపోతే దేశంలో కానీ ప్రధానమంత్రికి సర్వాధికారాలు ఉంటాయి. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉంటాయి. సో ముఖ్యమంత్రి ఎప్పుడన్నా అసెంబ్లీని రిజాల్వ్ చేసి మళ్ళీ పబ్లిక్ యొక్క అభిప్రాయం తీసుకోవాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళచ్చు. అలానే దేశ లెవెల్లో కూడా ప్రధానమంత్రి మీద ఏదన్నా పెద్ద స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పుడు ప్రధానమంత్రికి ప్రజల మీద నమ్మకం ఉంటే ప్రధానమంత్రి కూడా దేశ స్థాయిలో పార్లమెంట్ని లోక్సభను రద్దు చేసి ఎన్నికలకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రక్రియ వస్తే దేశంలో ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివ్వండి, అసెంబ్లీని కానీ లోక్సభని కానీ రద్దు చేసి ఎన్నికలకి వెళ్ళేదానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ని లోక్సభను రద్దు చేస్తే దాంతోపాటు అసెంబ్లీలు కూడా రద్దు అవ్వాలి. అప్పుడు లేకపోతే ఏదన్నా ఒక రాష్ట్రానికి ఒక అసెంబ్లీ రద్దు అయిపోతే అక్కడ నెక్స్ట్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు ఈ అసెంబ్లీకి ఎన్నిక జరగకుండా, రాష్ట్రానికి ఎలక్టెడ్ గవర్నమెంట్ లేకుండా కాలయాపన ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలు లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన ప్రక్రియ. అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రిన్సిపల్కి అగెనెస్టే కదా. ఇట్ ఈస్ డెఫినెట్గా డెమోక్రటిక్ స్పిరిట్కి, ఫెడరల్ స్పిరిట్కి అగెనెస్ట్. బీజేపీ కావాలని ఎందుకు కోరుకుంటుందంటే, ఏదైనా రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి నచ్చని ప్రభుత్వం ఎక్కడ ఏదైనా రాష్ట్రంలో ఉంటే అక్కడ గవర్నర్ పాలన విధించేసి నెక్స్ట్ ఇంకా 4-5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు లేకపోతే సంవత్సర కాలం ఎంత కాల పరిమితి ఉంటే అంత కాల పరిమితి బీజేపీ గవర్నర్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్ని ఉపయోగించుకొని వీళ్ళ బీజేపీ పాలన రాష్ట్రాల్లో సాగించేదానికి అవకాశం ఉంటుంది. అందుకనేసి బీజేపీ చాలా పట్టుబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు తీసుకొస్తుందంటే, మనం మహారాష్ట్రలో చూసాం. మహావికాస్ అఘాడీని ప్రభుత్వాన్ని కూల్చి శివసేన పార్టీని, ఎన్సీపీ పార్టీని చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని ఎలా స్థాపించారు. రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ వస్తే అక్కడ పార్టీని చీల్చిన అవసరం లేదు, అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టేసి అండర్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయగలిగితే చాలు. అక్కడ డైరెక్ట్గా సెంటర్ రూల్ ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం అనేది నెక్స్ట్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు అక్కడ ఎన్నికలు జరిగేదానికి వెసులుబాటు లేకుండా అయిపోతుంది. ఈ రకంగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా నాశనం చేసేసేసి కేంద్రం యొక్క పాలన, రాష్ట్రపతి పాలన సాగించేదానికైతే వెసులుబాటు ఉంటుంది. అలాగని ఇన్ కేసు ఎప్పుడన్నా లోక్సభని ప్రధానమంత్రి రద్దు చేయగలిగితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మళ్ళీ రద్దు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ డెఫినెట్గా మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది, ఎమర్జెన్సీ. ఈ రకంగా చూస్తే బీజేపీ పాతకాలపు మిడీవల్ ఎరా మొనార్కీ లేకపోతే అనార్కీ లేకపోతే ఒక డిక్టటోరియల్ రిజిమ్లో గవర్నమెంట్ని నడిపించాలనే ప్రక్రియలో భాగంగా ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచనతో దేశంలో ప్రజాస్వామ్యం మొత్తాన్ని ఖూనీ చేసేసి ఒక రాచరికపు పోకడలతో ప్రభుత్వాన్ని నడపాలనే ఒక దురుద్దేశంతో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ తీసుకొస్తుంది. వీళ్ళకు ఒక రాష్ట్రానికే ఒక రోజులో ఎన్నికలు జరపడం చేతకాదు. ఇప్పుడు మన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలైనవి, అంతకుముందు మనకు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలైనవి. చిన్నపాటి రాష్ట్రాలు ఇవి, చిన్నపాటి అసెంబ్లీలు 80-90 అసెంబ్లీ స్థానాలున్న
అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలు. అలాంటి రాష్ట్రాలకి 2 దఫాలుగా ఎన్నికలు జరిపిన వీళ్ళు దేశవ్యాప్తంగా పార్లమెంట్ అన్ని స్థానాలకు, తర్వాత దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక అంటే ఇండియా దగ్గర ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న లాజిస్టిక్స్ కానీ, పోలీస్ పర్సనల్ కానీ, లేకపోతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి స్టాఫ్ కానీ వీళ్ళందరూ అసలు సరిపోతారు? లాజిస్టిక్స్ పరంగా, పర్సనల్స్ పరంగా, ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ పరంగా ఏ రకంగా కూడా సాధ్యం కానీ ఇలాంటి ఒక దుశ్చర్యకు బీజేపీ ఎందుకు పాల్పడుతుందంటే వీళ్లకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల వీళ్లకు గౌరవం లేదు. ఆ రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా వీక్ చేసుకుంటూ రావాలా. ఆ వీక్ చేసే ప్రయత్నంలో భాగంగానే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఎన్నుకోబోయే ప్రక్రియ ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రక్రియతో వస్తున్నారంటే రాష్ట్రాల యొక్క హక్కుల్ని ఖచ్చితంగా కాల రాసేస్తారు, అందులో డౌటే లేదు. ఇంకా సెంటర్లో ఏ కోయిలేషన్ ఆర్ ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు దేశంలో అసెంబ్లీలు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశంలో రాష్ట్రంలో ఉన్న పాలన సాగాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సెంట్రల్గా ఉన్న సెంటర్లో పవర్లో ఉన్నటువంటి పార్టీ యొక్క విధి విధానాలకి లేకపోతే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రాల్లో పాలన నడవకపోతే రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేసేస్తే ఆ రాష్ట్రపతి పాలన వాళ్ళు ఎప్పుడు తీస్తారో తెలియదు. తీయకుండా మళ్ళీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే అరేజ్ అవుతుంది. సో ఈ రకంగా బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాచరికపు పోకడల దిశగా దేశాన్ని పయనించే ప్రయత్నంలో భాగంగా మొదటి స్టెప్ మాత్రమే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు. బీజేపీకి రాను బలం పెరిగి మళ్ళీ గెలుచుకుంటా వస్తే 1 నేషన్ 1 రిలీజియన్ అంటారు. మనం రీసెంట్గా చూసాము అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్ అనే జడ్జి ఎవరైతే ఉన్నారో మెజారిటీ కమ్యూనిటీ చెప్పినట్టు మైనారిటీ సినాలని చెప్పే ప్రక్రియ ఏ మాట ఇది జడ్జిగా అతను అన్నాడో అది బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. జ్యుడిషియరీలో మొత్తం బీజేపీ మనువాదులతో, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులతో నింపేసేసి జడ్జిలతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రజలు చెప్పింది మైనారిటీ వినాలంటే మైనారిటీలకు ఒపీనియన్ ఉండదా? మైనారిటీలకి వాటికి భావప్రకటన స్వేచ్ఛ ఉండదా? మెజారిటీ వాళ్ళు చెప్పినట్టు బతికేదానికైనా ఈ దేశంలో మైనారిటీ వర్గాలు ఉన్నవి. ఒక జడ్జి స్థాయిలో విఘ్నత కలిగిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా అది? అలా అది కూడా మాట్లాడింది కూడా ఎక్కడ? జడ్జి విశ్వ హిందూ పరిషత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన లాయర్స్ మీటింగ్లో మాట్లాడిన మాట అది. ఇది బీజేపీ ఈ రకంగా దేశాన్ని ఒక రకంగా 1 నేషన్ 1 రిలీజియన్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్, ఏదన్నా ఒక దేశం ఒకటి దేశం ప్రతిదీ 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్, 1 నేషన్ 1 రిలీజియన్. అసలు వీళ్ళ పెద్ద ఎజెండా ఏంటంటే రాబోయే రోజుల్లో దేశం మొత్తంలో ఒకటే మతం ఉండాలి, అది హిందూ మతమే ఉండాలనే ప్రక్రియకి నాందిగా మాత్రమే మనం 1 నేషన్ 1 ఎలక్షన్ని చూడాల్సిన ఆవశ్యకత ఉంది. బీజేపీ ఇది కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియని సజావుగా పార్లమెంట్లో పాస్ చేయగలిగితే నమ్మండి, దేశంలో పర్టికులర్లీ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బీజేపీ బతకనివ్వదు. నంబర్ 1. రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తుంది. నంబర్ 2. ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా దేశంలో మతపరమైన కల్లోలాలు జరిగి 1 నేషన్ 1 రిలీజియన్గా భారతదేశాన్ని మార్చేదానికి బీజేపీ ఒక పకడ్బందీగా ఒక లాంగ్ ప్లాన్ వేసుకొని ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రక్రియతో ఆ కుట్ర మొత్తాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. చూడాలి అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ని పార్లమెంట్లో అన్ని సవరణలు చేసుకుని దగ్గర 6 నుంచి 7 సవరణలు జరగాలనుకుంటా, కాన్స్టిట్యూషనల్ సవరణలు అండర్ ఆర్టికల్ 368. ఆ సవరణలు అన్నీ జరిగ్గాని బిల్ పాస్ అయితే దేశము డేంజర్ జోన్లో ఖచ్చితంగా వెళ్ళిపోద్ది, అందులో సందేహమే లేదు. థ్యాంక్ యూ.